మరి ప్రతి ఆదివారం కూడా ఆయా గ్రామాల్లో దేవుని సువార్త చేయాలన్న ఆశను బట్టి ఈరోజు దేవుని కృపను బట్టి దేవుడు నన్ను మీ మధ్య తీసుకొచ్చాడు. సరే, అంశం ఏంటంటే దేవుని ప్రేమించే వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరికి? దేవుని ప్రేమించే వారికి. ఈ యొక్క వచనాల్లో మనం చూస్తే 7 ఆశీర్వాదాలు మనం చూద్దాం. దేవుని ప్రేమించే వారికి 7 ఆశీర్వాదములు. ఎన్ని ఆశీర్వాదములు? 7 ఆశీర్వాదములు. ఎవరికి? దేవుని ప్రేమించే వారికి, యేసయ్యని ప్రేమించే వాళ్ళకి. చూడండి, ఇక్కడ మనము 3వ వచనం చూస్తే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఒక భక్తుడు మనం చూస్తున్నాం, దావీదు మహారాజు. ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడు మరి ఆయన యొక్క వృత్తి ఏంటంటే గొర్రెలు కాసుకుంటాడు. ఏం కాస్తాడు? గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాడు. దినానికి 7 సార్లు దేవుని స్తుతిస్తాడట. ఎన్నిసార్లు? 7 సార్లు. మరి మనం ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాం? ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం ఎన్నిసార్లు మనం దేవుని స్తుతిస్తున్నాం? మనల్ని పరిశీలన చేసుకోవాలి. గొర్రెలు కాసుకుంటా ఉంటే ఏమైంది? ఒకసారి ఒక సింహం వచ్చి తనకిష్టమైనటువంటి గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే దేవుని ఆత్మ ఎవరికి తోడున్నది? దావీదుకి తోడై ఉన్నది. ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు కదా. ఆయన ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. దేవుని సన్నిధి మనకు ఉండాలంటే ఎప్పుడు మనం దేవుని స్తుతించాలి. ఆయన ఆలోచనలు మనకు ఉండాలి. ఆయన మనం ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం స్తుతించాం కదా, దేవుని మనం ఎప్పుడు స్తుతించాలి. కాబట్టి యేసయ్య సన్నిధి ఈ బాలుడితో ఉన్నది. సింహాన్ని వెంటబడి తరిమి దాని నోట నుంచి ఆ యొక్క గొర్రెపిల్లని రక్షించాడు. సింహం వెంట పడతాం మనము. సామాన్యంగా మనం సింహం చూస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోదు, అంత భయపడతాం. మరి చిన్న కుర్రవాడు, అంత కుర్రవాడు దేవుని ఆత్మ అతను తోడుగా ఉన్నది. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడు. దేవుని మనం ప్రేమించినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. వెంటబడి ఒక చిన్న జంతువుని కనుక ఇట్లా పట్టుకొని చీల్చినట్టు ఆ యొక్క సింహాన్ని చీల్చి దాని నోట్లో నుంచి తన యొక్క గొర్రెపిల్లని రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమిస్తే నువ్వు ఆయనకు మొరపెడితే దేవుడు వెంటనే సమాధానము ఇస్తాడు. మన ప్రభు చూస్తున్న దేవుడు, చూసి సమాధానం చెప్పే దేవుడు. ఆయనకు మనం మొరపెడితే మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఆయన మొరపెట్టగానే, ప్రభువా నా గొర్రెపిల్లని ఎత్తుకొని పోతున్న సింహం అని దేవునికి మొరపెడితే దేవుడు సహాయం చేశాడా? చేశాడు. చూడు, వెంటబడి సింహాన్ని, అలాగా సింహాన్ని చంపేసి గొర్రెపిల్లని రక్షించుకున్నాడు. మరొకసారి ఎలుగుబంటి. కాబట్టి ఎలుగుబంటిని కూడా అలాగా వెంటాడి దాన్ని చంపి దాని యొక్క నోట నుండి తన గొర్రెపిల్లని రక్షించుకున్నాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడమ్మా? దేవుని ప్రేమించాడు. దేవుని ప్రేమించినప్పుడు నీవు దేవునికి మొరపెడితే వెంటనే నీకు సమాధానం అనేది వస్తున్నది. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదంలో మనం ఏం చూస్తాము? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అని అన్నాడు. దేవునికి మొరపెట్టాడు, ప్రభువా నా గొర్రెపిల్లని ఎత్తుకొని పోతున్నది సింహము, ఎలుగుబంటి అని దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేశాడు? వెంటనే ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు తన సన్నిధి ఇచ్చాడు, తన బలాన్ని ఇచ్చాడు. ఆ యొక్క సింహాన్ని, మేకపిల్లని పట్టుకున్నట్టుగా ఆ సింహాన్ని నోరు తెరిచి దాన్ని చంపి సింహం నోట నుండి తన గొర్రెపిల్లని రక్షించుకున్నాడు. అలాగనే ఎలుగుబంటి నుంచి కూడా తన గొర్రెపిల్లని రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనకు ఆశీర్వాదము, ఆయన ప్రేమించే వాళ్ళు ఆయనకి ఎప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అది మొట్టమొదటి ఆశీర్వాదం. మనము ఆయనకి మొరపెడితే ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన దేవుడు, జీవము గల దేవుడు. కాబట్టి మన జీవితాల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు అంటే వెంటనే సమాధానం వస్తుంది. ప్రభు వెంటనే మన